అమెరికా ఎవరికి ఏం విక్రయించాలో ఇజ్రాయెల్ ప్రధానో మరో దేశమో నిర్ణయించదని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టాడు. టర్కీకి F-35 స్టెల్త్ యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు బహిరంగంగానే తోసిపుచ్చాడు. తన 7 ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరుతుందని సంబరపడిన టర్కీకి వెంటనే షాక్ తగిలింది. టర్కీకి F-35 యుద్ధ విమానాలు పొందే అర్హత లేదని అమెరికా విదేశాంగ శాఖ తేల్చేసింది. రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థను టర్కీ వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. హమాస్ ఆర్థిక నెట్వర్క్లను నివారించాల్సిందేనని రెడ్ లైన్ గీసింది. దీంతో ట్రంప్ రాజకీయంగా తలుపులు తెరిచినా వాషింగ్టన్ భద్రతా యంత్రాంగం మాత్రం అంతే వేగంగా మూసివేసింది. టర్కీ F-35 యుద్ధ విమానాలను పొందగలదా? F-35 ఆశలను పూర్తిగా టర్కీ వదులుకోవాల్సిందేనా? వాచ్ ది స్టోరీ. టర్కీని ఎందుకు ట్రంప్ ఆకాశానికి ఎత్తేశాడు? టర్కీకి అమెరికా విదేశాంగ శాఖ ఇచ్చిన షాక్ ఏంటి? S-400ను టర్కీ అధ్యక్షుడు వదులుకుంటాడా? అమెరికా అధ్యక్షులు చాలా అరుదుగా, అది ఏమాత్రం మొహమాటం లేకుండా బహిరంగంగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా మరోసారి నిక్కచ్చిగా మాట్లాడాడు. టర్కీకి యుద్ధ విమానాలను విక్రయించాలా వద్దా అన్నది ఒకే ఒక్కడు నిర్ణయిస్తాడని ట్రంప్ చెప్పాడు. ఆ ఒకే ఒక్కడు అమెరికా అధ్యక్షుడంటూ తేల్చి చెప్పాడు. నిజానికి టర్కీకి F-35 యుద్ధ విమానాలను విక్రయించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకిస్తున్నాడు. ఈ విషయాన్ని ట్రంప్ను అడిగితే తాము ఏదెవరికి విక్రయించాలో తమకెవరూ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు. టర్కీ తనకు గొప్ప మిత్రదేశమని స్పష్టం చేశాడు. సిరియా విషయంలో టర్కీ అధ్యక్షుడు చాలా చక్కగా పనిచేశాడని మెచ్చుకున్నాడు. టర్కీకి ఇజ్రాయెల్ అంటే అస్సలు పడదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అలాగే నెతన్యాహు అంటే నాకు పెద్దగా ఇష్టం లేదని ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయినా సరే తన విషయంలో నెతన్యాహు ఎంతో వినయంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పాడు. టర్కీ అత్యంత శక్తివంతమైన దేశమని, అద్భుతమైన సైన్యం ఉందని ట్రంప్ తెలిపాడు. ఆ దేశానికి చాలా పెద్ద సైనిక బలం, ఎంతో గొప్ప ఆయుధాలు టర్కీకి ఉన్నాయని ట్రంప్ వెల్లడించాడు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఆయుధ విక్రయాలపై జెరూసలేం నుంచి కాకుండా వాషింగ్టన్ నుంచే నిర్ణయాలు వెలువడతాయనే సందేశాన్ని ట్రంప్ ఇచ్చాడు. 2019లో F-35 కార్యక్రమం నుంచి టర్కీ బహిష్కరణకు గురైంది. మళ్లీ F-35 కార్యక్రమాల్లోకి చేరేందుకు కొన్నేళ్లుగా టర్కీ తీవ్రంగా యత్నిస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశానికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తోన్న అతిపెద్ద ముందడుగ్గా కనిపించాయి. అయితే ట్రంప్ సంచలన వ్యాఖ్యలతో టర్కీ ఆనందం పట్టలేక గంతులేస్తోంది. కానీ ట్రంప్ సొంత యంత్రాంగం మాత్రం అంకారాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. టర్కీ F-35 యుద్ధ విమానాలపై అమెరికా విధానంలో ఎలాంటి మార్పు లేదని యుఎస్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షల చట్టం, అలాగే 2020 జాతీయ రక్షణ అధికార చట్టానికి అనుగుణంగానే F-35 విధానం పూర్తిగా కొనసాగుతుందని పేర్కొంది. సింపుల్గా చెప్పాలంటే రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ టర్కీ వద్ద ఉంది. అది ఉంచుకున్నంతకాలం ఆ దేశం F-35 కార్యక్రమంలో మళ్లీ ప్రవేశించడం అనేది సాధ్యం కాదు. అంతేకాదు భవిష్యత్తులో ఆ వ్యవస్థను మళ్లీ కొనుగోలు చేయబోమని టర్కీ హామీ ఇవ్వాలి. అమెరికా చట్టపరమైన ధృవీకరణ ప్రమాణాలను అంకారా నెరవేరిస్తేనే F-35 కార్యక్రమంలో భాగం చేసుకుంటామని విదేశాంగ శాఖ తేల్చెప్పింది. అయితే ఇదొక్కటే పరిష్కారం అయితే టర్కీకి F-35 యుద్ధ విమానాలు అమెరికా ఇస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అమెరికా మరికొన్ని ఆంక్షలను కూడా వెల్లడించింది. టర్కీలో కొనసాగుతోన్న హమాస్ అనుబంధ ఆర్థిక లావాదేవీలపై కూడా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీలో హమాస్ అనధికారిక నగదు ట్రాన్స్ఫర్ చేసే నెట్వర్క్లు, సైనిక విభాగానికి నిధులు సమకూర్చే ఛానళ్ల అంశాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ఆ నెట్వర్క్లను మూసివేయడానికి టర్కీతో కలిసి పని చేస్తూనే ఉన్నామని వాషింగ్టన్ తెలిపింది. ట్రంప్ సానుకూల ధోరణి ఎలా ఉన్నప్పటికీ అధికారికంగా అమెరికా వైఖరి మాత్రం మారలేదని స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ టర్కీని ఆకాశానికి ఎత్తేసినంత మాత్రాన టర్కీకి F-35 యుద్ధ విమానాలు రావని అర్థమవుతోంది. ఎందుకంటే 2019లో రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను టర్కీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత టర్కీకి F-35 ఫైటర్ జెట్ల విక్రయాలను అమెరికా కాంగ్రెస్ నిలిపివేసింది. వాషింగ్టన్ ఆందోళనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. F-35 అనేది అమెరికా అత్యంత అధునాతన స్టెల్త్ యుద్ధ విమానం. రష్యా తయారు చేసిన S-400 రాడార్ పక్కనే ఉండి F-35 ఫైటర్ను ఆపరేట్ చేస్తే ఆ విమానం రహస్య సామర్థ్యాల సున్నితమైన సమాచారం మాస్కోకు చేరే అవకాశం ఉందని అమెరికా వాదిస్తోంది. ఇప్పటికీ వాషింగ్టన్ అదే వాదన చేస్తోంది. చట్టపరమైన నిబంధన నేటికి అమల్లోనే ఉంది. F-35 ఫైటర్ల తయారీ కార్యక్రమంలో టర్కీ భారీగా పెట్టుబడులు పెట్టింది. F-35 ప్రాజెక్టు నుంచి తొలగించబడ్డానికి ముందే అనేక యుద్ధ విమానాల కోసం డబ్బు కూడా చెల్లించినట్లు సమాచారం. తనకు ట్రంప్తో వ్యక్తిగత సంబంధాలతో F-35 యుద్ధ విమానాలను పొందొచ్చని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గట్టిగా నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే టర్కీ దేశీయంగా తయారు చేస్తున్న కాన్ యుద్ధ విమాన ప్రాజెక్టుకు శక్తినిచ్చే F-110 జెట్ ఇంజిన్ల కోసం కూడా అమెరికా ఆమోదం కోరుతోంది. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే F-35 యుద్ధ విమానాలు ఇచ్చే సమయం రాలేదని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఇస్తున్న సంకేతం. అయితే చట్టపరమైన అడ్డంకులు, ఇబ్బందులు అలాగే ఉన్నప్పుడు ట్రంప్ ఎందుకు ఇంకా టర్కీ వాదనను ముందుకు తెస్తున్నాడు? ఎందుకంటే ట్రంప్ దృష్టిలో అంకారా వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనకరంగా మారింది. గాజా కాల్పుల విరమణ చర్చల్లో టర్కీ కీలక పాత్ర పోషించింది. చర్చల సమయంలో హమాస్ రాజకీయ నాయకత్వంతో టర్కీ తనకున్న సంబంధాలను వాడుకుంది. గాజాలో అమెరికా దౌత్యం ముందుకు సాగడంలో అంకారా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇక గాజా యుద్ధం ముగించేందుకు ట్రంప్కు సహకరించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ లేఖ కూడా ప్రశంసించింది. అంతేకాదు రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ, అజర్బైజాన్ ఆర్మేనియా చర్చలపై దౌత్యపరమైన ప్రయత్నాలకు కూడా టర్కీ మద్దతిచ్చింది. మరో రకంగా చెప్పాలంటే టర్కీని పూర్తిగా నమ్మకపోయినా వాషింగ్టన్ అనివార్యంగా సంప్రదించాల్సిన దేశంగా అంకారా మారింది. ట్రంప్ దృష్టిలో టర్కీని ఎర్డోగన్ను విస్మరించలేనంత అత్యంత విలువైన దేశంగా మారుస్తున్నాడు. ఈ విషయాన్ని కాస్త వెనక్కి తిరిగి చూస్తే ఇది కేవలం F-35 యుద్ధ విమానాలకు సంబంధించిన కథ మాత్రమే కాదు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్థాయి రాజకీయాలకు, అమెరికా చట్టపరమైన వ్యవస్థకు మధ్య రోజురోజుకి పెరుగుతోన్న అంతరాన్ని స్పష్టంగా బట్టబయలు చేస్తోంది. టర్కీకి ట్రంప్ తన మద్దతును తెలుపుతాడు, దౌత్య విధానాన్ని మార్చగలుగుతాడు, చివరికి మిత్ర దేశాలపై ఒత్తిడి కూడా పెంచగలుగుతాడు. కానీ ఒక ఒప్పందాన్ని అడ్డుకునే అధికారం మాత్రం అమెరికా కాంగ్రెస్కే ఉంటుంది. ఆంక్షల చట్టాలు, జాతీయ భద్రతాంశాలు బ్యూరోక్రసీ చేతుల్లోనే ఉంటాయి. నాటో సభ్యదేశంగా కొనసాగుతూనే రష్యా క్షిపణి వ్యవస్థలను టర్కీ ఉంచుకుంటోంది. హమాస్తో మధ్యవర్తిత్వం జరపడం, రష్యాతో సంబంధాలు కొనసాగించడం టర్కీ 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తోంది. తద్వారా భారత్ సహా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న ప్రతి అమెరికా రక్షణ భాగస్వామి దృష్టిలో తానొక అనివార్య ప్రాంతీయ శక్తిగా టర్కీ స్థానం సంపాదించుకుంటోంది. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా స్పష్టమైంది. ట్రంప్ ఇస్తున్న రాజకీయ హామీ అనేది సంతకం చేసిన అధికారిక ఒప్పందం కాదు. నేటి వాషింగ్టన్లో స్నేహాలు పూర్తిగా పరస్పర ప్రయోజనాల ఆధారంగానే సాగుతున్నాయి. మారుతున్న వ్యూహాత్మక ప్రాధాన్యతలకు అనుగుణంగానే భాగస్వామ్యాలు పుట్టుకొస్తుంటాయి, కనుమరుగవుతుంటాయి. కొన్నిసార్లు అసలు విధానం అనేది ఏ స్టేజ్ నుంచి లేదా ఓవల్ ఆఫీస్ నుంచి కూడా బహిరంగంగా ప్రకటించబడదు. అమెరికా విధానాలు విదేశాంగ శాఖ నుంచి వచ్చే ఒక చిన్న లేఖ రూపంలో నిశ్శబ్దంగా బయటపడుతూ ఉంటాయి. ట్రంప్ రాజకీయ అడుగులు ఓవల్ ఆఫీసులో చప్పట్లు కొట్టించవచ్చు, కానీ వాషింగ్టన్ వ్యవస్థల అసలు తీర్పులు మాత్రం ఎవరికీ అంతుచిక్కవు. ట్రంప్ మాటల గారడీకి టర్కీ సంబరపడినా అమెరికా చట్టాల ఉక్కు కంచెను దాటడం అంత సులువేం కాదని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేశాయి. మాటల యుద్ధంలో ఎర్డోగన్కు రెడ్ కార్పెట్, ట్రంప్ చేతల్లో మాత్రం విదేశాంగ శాఖ చేసే ముళ్ల బాటలను దాటించగలరా? ఒకవైపు నాటో మిత్రధర్మం, మరోవైపు రష్యాతో దోస్తీ, ఈ 2 పడవల ప్రయాణంలో టర్కీ తన ఆశలను గమ్యానికి చేర్చుకుంటుందా? వాషింగ్టన్ రాసే సరికొత్త లెక్కల్లో ఆ ఆశలు కాగిత పడవల్లా కరిగిపోతాయా? కాలమే సమాధానం చెప్పాలి.